అంటే స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి దళిత ఉద్యమ నిర్మాణం జరుగుతున్న కాలంలో తను రాసినటువంటి ఒక గొప్ప పాట 'కారం చేడు' ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దళిత పులులమ్మ కారం చేడులో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ ఆ యొక్క పాట మొత్తం కారం చేడులో జరిగినటువంటి సంఘటనంతా కూడా బాహ్య ప్రపంచానికి చెప్పగలిగింది. అంటే కాలక్రమంలో ఎలా ఒక కూలి చేసుకొని బతికినటువంటి కమ్మ కులము ఎలా క్రమేణా అభివృద్ధి చెందిన తర్వాత డబ్బులు సంపాదించి అధికారం కోసం అరలు చాస్తున్న కాలంలో మాదిగలను ఎట్లా ఊతకొచ్చ కోశారో, ఆత్మగౌరవంగా బతకాలని ఆశపడుతున్న మాదిగ జాతిని ఎంత క్రూరంగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత అమానవీయంగా హత్య చేసినారో అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది.